ప్రైజ్ ద లార్డ్. ఈరోజు యోబు గ్రంథం 12వ అధ్యాయాన్ని చదువుకుందాం. అప్పుడు యోబు ఈ విధంగా జవాబు చెప్పాడు. మీరే నిజంగా లోకమంతటిలోకి మనుషులా? జ్ఞానమంతా మీతోనే అంతరించిపోతుందా? మీలాగే నాకు మనసు ఉంది, నేను మీకేమీ తీసిపోను. ఇలాంటి విషయాలు తెలియని వాడెవడు? నేను చేసిన ప్రార్థనలు దేవుడు విన్నాడు. అలాంటి నేను నా స్నేహితుల దృష్టిలో నవ్వుల పాలయ్యాను. న్యాయంగా నిర్దోషంగా బ్రతికే నా గతి నగుబాట్లయ్యింది. క్షేమంగా బ్రతికే మనుషులు దుర్దశలో ఉన్న వారిని తృణీకరిస్తారు. కాలు జారి పడిన వారికి ఈ తృణీకారం తప్పదు. బందిపోటు దొంగల డేరాలు క్షేమంగానే ఉంటాయి. దేవునికి కోపం రేపేవాళ్ళు నిర్భయంగా బ్రతుకుతున్నారు. అలాంటి వాళ్లకు తమ చేతి బలమే దేవుడు. ఇప్పుడు మృగాలను అడగండి, అవి మీకు బోధిస్తాయి. గాలిలో ఎగిరే పక్షులను అడిగితే అవే చెప్తాయి. భూమి విషయం ఆలోచిస్తే అదే మీకు నేర్పుతుంది. సముద్రంలోని చేపలు మీకు ఉపదేశం చేస్తాయి. యెహోవా తన చేతితో వీటన్నిటినీ సృజించాడని గ్రహించలేని వాడెవడు? సజీవమైన ప్రతి దాని ప్రాణం ఆయన చేతిలో ఉంది. ప్రతి మనిషి ఊపిరి ఆయన వశంలో ఉంది. నాలుకకు రుచి తెలుసు, అలాగే మాటలు ఎలాంటివో చెవి పరిశీలించి గుర్తిస్తుంది. వృద్ధులకు జ్ఞానం ఉండాలి కదా, దీర్ఘాయువు వల్ల వివేకం కలగాలి కదా. అయితే దేవునికి జ్ఞానము బల ప్రభావాలు ఉన్నాయి, ఆలోచన వివేకము ఆయనకు ఉన్నాయి. ఇదిగో, ఆయన పడగొట్టాడంటే ఎవరూ దాన్ని మళ్ళీ కట్టలేరు. ఆయన మనిషిని ఖైదులో మూసివేస్తే ఎవరూ తెరవలేరు. చూడండి, ఆయన జలాలను ఆపివేస్తే అవి ఇంకిపోవలసిందే. వాటిని కట్టు నుంచి విడిచిపెడితే జలప్రవాహం భూమిని ముంచెత్తుతుంది. బలము జ్ఞానము ఆయనవి. మోసగాళ్ళు మోసపోయేవాళ్ళు ఆయన అధీనంలోనే ఉన్నారు. సలహాదారులను నగ్నంగా చేసి బందీలుగా వెళ్ళిపోయేలా చేస్తాడు. న్యాయాధిపతులు తెలివి తక్కువ వారని రుజువు చేస్తాడాయన. రాజుల అధికారాన్ని ఆయన సడలిస్తాడు. వారి నడుములను సంకెళ్లతో బంధిస్తాడు. యాజులను నగ్నంగా చేసి బందీలుగా వెళ్ళిపోయేలా చేస్తాడు. స్థిరంగా పాతుకుపోయిన వాళ్లను ఆయన కూలదోస్తాడు. వాగ్దాటి గల వాళ్లను నోరాడకుండా చేస్తాడు. పెద్దల తెలివిని తొలగిస్తాడు. అధిపతులను ఆయన ధిక్కరిస్తాడు. బలాఢ్యుల్ని బలహీనుల్ని చేస్తాడు. చీకట్లోని లోతైన విషయాలను ఆయన వెలికి తీస్తాడు. చావు నీడను వెలుగులోకి తెస్తాడు. జనాలను గొప్ప చేస్తాడు, ధ్వంసం కూడా చేస్తాడు. వారి పొలిమేరలను విశాలం చేస్తాడు, వారిని తీసుకుపోతాడు కూడా. లోక ప్రజల నాయకుల వివేకాన్ని తొలగించి వేస్తాడు. దారి కానరాని ఎడారిలో వాళ్ళు తిరుగాడేలా చేస్తాడు. వాళ్ళు వెలుగు లేని వారై చీకట్లో తడుముకుంటూ ఉంటారు. వాళ్ళు మత్తుగా ఉన్న వాళ్ళలాగా తూలేటు చేస్తాడాయన. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.